వివాహం ఆలస్యమవుతుందా? సంతానం కలగడం లేదా? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ సమస్యలకు చక్కటి పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి నాడు మాస షష్ఠి వ్రతం చేయడం అత్యంత శుభకరం. మాస షష్ఠి వ్రతం ఎలా చెయ్యాలి? సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి షష్ఠి. షష్ఠీ తిథి స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించాలి. స్వామికి శాస్త్రయుక్తంగా షోడోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ రోజున ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. మీకు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి స్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. షష్ఠి రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ సమర్పించుకోవాలి. కుజదోషాలు ఉన్నవారు ఎర్ర కందులను దానం చేయాలి. షష్ఠి పూజ వలన కలిగే లాభాలు. సుబ్రహ్మణ్య స్వామి అంగారక అంటే కుజగ్రహానికి అధిపతి కనుక కుజుని వలన కలిగే అన్ని దోషాలను షష్ఠి వ్రతం చేయడం వలన నివారించవచ్చు. షష్ఠి వ్రతం చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి శీఘ్ర వివాహం జరుగుతుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య స్వామికి అరటిపళ్ళ నైవేద్యం పెట్టడం వలన సంతానం కలుగుతుంది. ఎర్ర కందులతో చేసిన పాయసాన్ని నివేదించడం వలన కుజగ్రహ దోషాలు తొలగుతాయి. దానిమ్మ పళ్ళను నివేదించడం ద్వారా ఐశ్వర్య సిద్ధి, వివాహ యోగం కలుగుతాయి. పెళ్లి కాని వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం నాడు స్వామికి దీపాలు వెలిగించి పువ్వులు సమర్పించి ఓం శరవణ భవాయ నమః వంటి మంత్రాలను జపించాలి. షష్ఠి వ్రతాన్ని 6 రోజుల పాటు ఆచరించి ఉపవాసం ఉండి స్వామికి ప్రార్థనలు చేయడం, అలాగే కుజదోష నివారణ, సర్పదోష నివారణ పూజలు చేయించడం కూడా వివాహానికి సహాయపడుతుందని నమ్ముతారు. పూజ ఎలా చేయాలంటే మంగళవారం, శుక్రవారం లేదా చవితి నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం శుభప్రదం. పూజలో భాగంగా దీపాలు వెలిగించి స్వామికి పువ్వులు సమర్పించాలి. ఓం శరవణ భవాయ నమః వంటి సుబ్రహ్మణ్య స్వామికి చెందిన పవిత్ర మంత్రాలను జపించాలి. వివాహం జరగాలని కోరుకునేవారు వరుసగా 6 రోజుల పాటు షష్ఠి వ్రతాన్ని పాటించవచ్చు. ఇందులో ఉపవాసం ఉండి స్వామికి ప్రార్థనలు చేస్తారు. వివాహానికి ఆటంకంగా ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడానికి కూడా స్వామిని ప్రార్థిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని వివాహం, సంతానం, వృత్తి, ఉద్యోగ సమస్యలు తీర్చడంలో సహాయపడే దైవంగా భావిస్తారు.